హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అండ్ శుక్రవారం 2 కలిపి వచ్చినాయంటే ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే ఖచ్చితంగా హడావుడి ఉంటుంది. హడావుడి ఏంటంటారా, ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకునే పనిలో ఉంటారు ఎక్కువ. నేను కూడా అదే పనిలో ఉన్నాను. నేనైతే గ్యాస్ బండ క్లీన్ చేసుకొని తర్వాత పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేనైతే ముగ్గు వేసుకుందామని చెప్పేసి నేను చాక్ పీస్తో ముగ్గు వేసుకుంటున్నాను. నాకు చుక్కల ముగ్గులు అంటే చాలా ఇష్టం. అందులో చుక్కలతో మెలికలి వచ్చినవి ఉంటాయి కదా, అవి అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ అవే వేసుకుంటాను నేను రెగ్యులర్గా. ముగ్గు వేసుకున్న తర్వాత శుక్రవారం మంగళవారం ముగ్గు మీద పసుపు కుంకుమ వేసే అలవాటు ఉంటుంది నాకైతే. అందుకని చెప్పేసి నేను బండల మీద పసుపు కుంకుమ వేస్తే అది ఉండదు అని చెప్పేసి పసుపు కుంకుమలో కొంచెం నేను నీళ్ళు కలిపి తడి చేసుకొని ఆ తడి చేసుకున్న పసుపు కుంకుమని నేనైతే ఇయర్ బడ్ తీసుకొని ఇయర్ బడ్తోని ముగ్గు మీద మొత్తం అప్లై చేసుకున్నాను. అలానే ప్రతి ఒక్క ముగ్గుకు నేను వేసిన ముగ్గులన్నిటికీ అలానే పసుపు కుంకుమ వేసుకున్నాను. లాస్ట్లో చూపిస్తాను మీకు అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది. మొత్తం అయితే కంప్లీట్ అయింది. తర్వాత నేను పొయ్యి కూడా నీట్గా చేసుకొని ముగ్గేసి పసుపు కుంకుమ రాసుకున్నాను. ఆ తర్వాత నాకు పొయ్యి వెనకాల భాగంకి గోడ ఉంటుంది. గోడ మీద స్వస్తికను ఓం రాయడం అలవాటైంది. ఇలా రాసుకుంటే మంచిది అని చెప్పేసి నాకు తెలిసిన పూజారి ఒకరు చెప్పారు. అలా చెప్పినప్పటి నుంచి నేను ఇలా రాయడం అలవాటు చేసుకున్నాను. ఈ ఇంట్లోకి వచ్చాకైతే ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయింది, కంటిన్యూ అవుతుంది. పొయ్యి క్లీన్ చేసుకున్నప్పుడల్లా దాని వెనక భాగం కూడా క్లీన్ చేసుకొని ఇలా ఓం అని స్వస్తికి రాసుకుంటాను. అయినా ఓం ఉన్నాక నేను రాయకుండా ఎలా ఉంటా అసలు. నాకు శివయ్య అంటే ఇష్టం, ఇంకా అందులో ఓంకారం ఉంది కదా, అందుకే కంపల్సరీ నేను రాసుకుంటాను. నాకైతే చాలా నచ్చింది ఇలా రాసుకోవడం, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. చెప్పాను కదా మీకు లాస్ట్లో నా ముగ్గులు ఎలా ఉన్నాయో చూపిస్తానని. చూస్తున్నారు కదా, ఇవే ఇంతసేపు నేను వేసిన ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. చూడడానికి పల్లెటూరు వాతావరణంలాగా చూడముచ్చటగా మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే. సరే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ అండి మరిగా.